మా ఇంట్లో మునగాకు పచ్చడి చేసుకుంటున్నాము. ఇది హెల్తీ ఫుడ్ కాబట్టి ఒకవేళ నచ్చితే మీరు కూడా చేసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి 8, 1 ఉల్లిగడ్డ, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, తగినంత ఉప్పు, జీలకర్ర, 4 ఎండుమిర్చి, 8 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ధనియాలు, 2 టీ స్పూన్ల నువ్వులు. స్టవ్ ఆన్ చేసినండి, ప్యాన్ పెట్టేసి 2 టీ స్పూన్ల ఆయిల్ వేడైంది. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి నూనెలో ఫ్రై చేసి మిర్చి గోలినాయండి, తీసిన ఇదే పాన్లో మునగాకు వేసేస్తుంది. ఈ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇది వేగిన తర్వాత తీద్దాం. ఇది గోలిందండి, ఆయిల్లో మంచిగా గోలిందండి. తీసేసుకున్నా మిక్సీ జార్లోకి ఎత్తేసుకున్నాం. ఇదే మిక్సీ జార్లో ఎండుమిర్చి, ఇవి డీప్ ఫ్రై చేసుడు అవసరం లేదండి, డైరెక్ట్ వేయాలి. ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర. ఇది ఏంపి పెట్టుకున్న నువ్వులు, 2 టీ స్పూన్లు నువ్వులు. ఫస్ట్ ఏంపి పెట్టుకోవాలి. ఇవి తగినంత ఉప్పు. ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఇది కచ్చా పచ్చాగా దంగిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు ఈ విధంగా కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇందులోనే ఆనియన్ వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ వద్దు, ఒక్కసారి ఇట్లా రౌండ్ అనగానే ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. కచ్చా పచ్చగా పట్టుకోవాలి, మరీ మెత్తగా పట్టుకోవద్దు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ చట్నీని పోపుకి వేసుకుందాం. మళ్ళీ 2 టీ స్పూన్ల ఆయిల్ హీట్ ఎక్కిందండి. దీంట్లో మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర పోపు దినుసులు వేస్తున్నాను. గోలిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఆయిల్లో ఎండుమిర్చి తొందరగా గోలుతుంది కాబట్టి ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు, ఇందులో చిటికెడు మెంతి పొడి, చిటికెడు పసుపు, కొంచెం ఇంగువతో టేస్ట్ చాలా బాగా వస్తుంది. పోపు రెడీ. ఇందులో 4 ఎల్లిపాయలు దంచేస్తున్నా. ఎల్లిపాయలు గోలినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తుంది. పోపు రెడీ. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మునగాకు పచ్చడి ఉంది కదా, ఇది ఇందులో పోపులో వేసేస్తున్నా. ఇది ఆయిల్ అంతా మొత్తం పచ్చడికి పట్టేంత వరకు కలుపుకోవాలి. టేస్టీ మునగాకు పచ్చడి రెడీ. అదే 10 నిమిషాలలో రెడీ అవుతుందండి. మీరు కూడా చేసుకోండి. ఎంతో రుచికరమైన మునగాకు పచ్చడి, టేస్టీ మునగాకు పచ్చడి రెడీ అయింది. హెల్దీ మునగాకు పచ్చడి రెడీ అయిందండి. ఒకవేళ మీరు కూడా మీ ఇంట్లో ఇది చేసుకోండి. నచ్చేది ఉంటే ఒక లైక్ కొట్టండి.